హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి ఈ శారీ మొన్న చూపించాను మీకు షార్ట్ వీడియోలో. ఇది మీషోలో తీసుకున్న శారీ అన్నట్టు. ఇది చూడండి, ఇది ఈ శారీతో నేను ఇప్పుడు హాఫ్ శారీ అనేది కుడుతున్నాను. అండ్ లెహంగా జాకెట్ హాఫ్ శారీ అన్నట్టు. బాగుంటుందండి, కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది కదా. గ్రీన్ అండ్ ఇది వైన్ కలర్ అంటారు చూడండి, అది మళ్ళీ పెద్ద బార్డర్స్ వచ్చినాయి. హాఫ్ శారీకి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇది బార్డర్ అనేది మంచి వచ్చింది. అందుకని చెప్పేసి ఇది హాఫ్ శారీకి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా హాఫ్ శారీకి. దీంట్లో మళ్ళీ బ్లౌజ్ ఎలా వచ్చింది, ఇట్లా ప్లెయిన్ వస్తుంది చూడండి కట్టు కొంగుకు. అది వచ్చేసేమో మన బ్లౌజ్కి వాడుతున్నాను. అండ్ పఫ్ హ్యాండ్స్ కుడుతున్నాను, బాబుల హ్యాండ్స్ కుడుతున్నాను అన్నట్టు. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది దీనికి, చీరకైతే. ఇప్పుడు ఎలా కుడతాను అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు వీడియోస్ పెడతాను. అస్సలు మిస్ చేయకండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే, స్టిచ్చింగ్ చేస్తే మనకేమైనా బెనిఫిట్ ఉంటుందా అనుకునే వాళ్ళకైనా సరే కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి కూడా కారణం అదేనండి, మీకు యూజ్ అవుతుందని. కొంచెం ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. మొన్న ఒక్కరు వచ్చి మాకు తెలిసిన ఫ్రెండ్, తనైతే నిజంగా చెప్తున్నాను యూట్యూబ్లో చూసి నేర్చుకుందంట. తను బ్లౌజెస్ అన్నీ కుడుతున్నా అని చెప్పేసి కూడా అంది. గ్రేట్ కదా, యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకున్నారంటే గ్రేట్ అనిపించింది నాకైతే. ఇట్లా సమానం అనుకోవాలి క్లాత్ మొత్తం. ఇలా మార్కింగ్ చేసుకోవాలి దేని దానికి. ఇది వచ్చేసి ఎగస్ట్రా పెట్టేదేమో స్టిచ్చింగ్కి, ఇది వచ్చేసి మెయిన్ అన్నట్టు మిడిల్లో వచ్చేసేది. షోల్డర్ వచ్చేసి 3 పెడుతున్నానండి. ఇది వచ్చేసి 2.5, నెక్ వచ్చేసి 2.5. మీకు ఎంతైతే ఉంటుందో అంతే పెట్టుకోండి. మీ బ్లౌజ్ని బట్టి అంతే పెట్టాలని ఏమి ఉండదు, మీ బ్లౌజ్ని బట్టి మీరు పెట్టుకోండి. అండ్ సంకలు వచ్చేసి 6 పెడుతున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచే చూసుకోవాలి మనం సంక వెడల్పు అనేది ఎంత. సేమ్ ఇక్కడ షోల్డర్కి ఎంత పెడతామో ఇక్కడ కూడా అంతే పెట్టాలన్నట్టు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా గీసుకోవాలి ఈ విధంగా. అండ్ మధ్యలో ఒక డాట్ పెట్టి ఇలా రౌండ్ షేప్లో తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజు. మనకి ఎంత అయితే బ్యాక్ లెంత్ ఉంటుందో అంతే పెట్టుకోవాలి. వాళ్ళకు అంతే ఉంటుంది కాబట్టి ఎక్కువ తక్కువ ఏమీ కాదు. పైన అయితే 2.5 పెట్టుకున్నాను కదా, కింద వచ్చేసి 3 పెడుతున్నాను. వెడల్పు కింద ఎక్కువ వస్తేనే లుక్ వస్తుంది. మళ్ళీ పైన కింద సేమ్ వచ్చింది అనుకోండి, బ్లౌజ్ అనేది జారుతుంది, షోల్డర్స్ జారుతాయి అన్నట్టు. ఇంతేనండి, చూసారు కదా. బ్లౌజ్ మెజర్మెంట్ అయితే ఇంతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండ్ బ్యాక్ పార్ట్ అన్నట్టు. మొత్తం అయితే ఈ విధంగా వేసేసాను మొత్తం మెజర్మెంట్ ఎక్కడికక్కడ. ఆ తర్వాత మనం కట్ చేసుకోవడమే. మీరు ఇంట్రెస్ట్ పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ వీడియో ఎప్పుడైనా సరే కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియోస్ స్కిప్ చేస్తూ చూస్తే మనకు అస్సలు అర్థం కాదండి. అందుకని చెప్తున్నాను. ఇంతే కట్ చేసుకొని ఇది పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక లెహంగా అంటే దానికి పెద్దగా కటింగ్ ఏమి ఉండదండి, స్ట్రైటే ఉంటుంది. లెంత్ చూసుకొని కట్ చేసుకోవడమే. అది కూడా చూపిస్తాను ఇది అన్నట్టు. అండ్ సంక లూజ్ అనేది ఇక్కడ కట్ చేసుకోవాలి, ఎక్కడిది అక్కడ మనకు తెలియనికి. ఈ పైన అయితే మార్కింగ్ పెట్టినా తెలుస్తుంది, మరి కింద ఎట్లా తెలుస్తుంది మన కింది వైపున ఇంకో పార్ట్కి. అందుకని ఇట్లా మార్కింగ్ దేని దానికి. అండ్ నెక్ అయితే మనకు 2 దిక్కులు తెలియాలంటే ఇలాంటి మిషన్ ఒకటి దొరుకుతుంది. దీనికి హ్యాండిల్ లేదు, చెల్లిపోయింది అది. అందుకని దీంతో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనకి ఈజీగా తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడైతే ఇదే బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. ఈ విధంగా పెట్టేసి ఇక్కడ చూడండి, ఇది ప్రిన్స్ కట్ అన్నట్టు. అందుకనే ఇలా ఈ సంకలు ఉంది కదా మెయిన్ మనకి ఇక్కడ మూల, ఇది
దీనికి మార్క్ చేసుకోవాలి మనం. అదే బోట్ నెక్ బ్లౌజ్ అంటే ఇక్కడ నుంచి వస్తుంది కొంచెం పైన వరకు, ఇదైతే సంఖ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి క్రాస్ రావడానికి అన్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మార్కింగ్ చేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది అనేది కింది వైపున క్లాత్ మీద పడుతుంది అన్నట్టు ఇట్లా మార్కింగ్ వేసుకుంటే. అండ్ ఇక్కడ నుంచి నెక్ కదా, ఈ నెక్ కూడా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇది అన్నట్టు ఇలా ఇది ఫ్రంట్ వైపున వస్తుంది మనకు. ప్రింట్స్ కట్ కదా మనం కుట్టే బ్లౌజు, ఇలా అన్నట్టు. మనం ఈ షేప్ అయితే కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, అండ్ ఈ పార్ట్ ఇప్పుడు కట్ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా బాగా షేప్ అనేది బాగా వస్తుంది అన్నట్టు. ఇలా ఇది వచ్చేసి ఈ మూల దిక్కు ఉండేటట్టు చూసుకోవాలన్నట్టు. ఇక్కడ చూడండి ఈ మూల ఉంది కదా, ఈ మూల దిక్కు ఇది ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇది చూసుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నట్టు. క్రాస్లో పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకోవద్దు. ఇది కొంచెం ఎగస్ట్రా మన ఈ మూల అనేది ఇక్కడ వరకు. ఇప్పుడు ఇది కింది వైపున వచ్చేసేది ఇక్కడ నుంచే కట్ చేసుకుంటాం. మన ఈ మార్కింగ్ అయితే మెయిన్ దానికి ఇది ఈ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం పెట్టి కదా, దానికి వేస్తాం. ఈ కింది వాటికి వచ్చేసి ఇక్కడ నుంచి కట్ చేస్తాం అన్నట్టు. అప్పుడు ఇది ఇలా వస్తుంది. ఇలా అర్థమైంది కదా. అందుకనే ఈ ఎగస్ట్రా అన్నట్టు ఇక్కడ. ఇది వచ్చేసి దీంట్లో కలుస్తుంది తర్వాత. సేమ్ దీనికి కూడా ఇక్కడ నుంచి ఇంతకుముందు కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి వేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వేసుకోవాలి. ఇంతే. ఇది చూడండి ఇట్లా దీనిపై నుంచి మార్కింగ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. చూసారు కదా ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది. ఒకటి హ్యాండ్స్ అనేది కట్ చేసుకో. చూశారు కదండి కటింగ్ వీడియో అయితే మొత్తం ఇక్కడి వరకు అయితే నేను కటింగ్ వీడియో అనేది లైవ్లోనే మాట్లాడి పెట్టింది. ఇక్కడ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను స్టిచ్చింగ్ చేసేది. కటింగ్ అయితే మెయిన్ అండి. స్టిచ్చింగ్ అయితే ఓకే మనం చేయగలము, అంటే పార్ట్లు అన్నీ జాయిన్ చేసుడే ఉంటుంది కాబట్టి బ్లౌజ్కి పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేదు అంటే బాగా లెంత్ అవుతుందండి, అందుకని చెప్పేసి. ఇది ప్రింట్స్ కట్ బ్లౌజ్ అండి, బోట్ నెక్ అయితే కాదు, ప్రింట్స్ కట్. చూశారు కదా ఇవన్నీ పార్ట్స్ ఇట్లా దానికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునే ముందు మనం ఫస్ట్ మార్కింగ్ వేసాను చూసారా, నేను మార్కింగ్ ఉన్నదేమో పై వైపున వచ్చేటట్టు చూసుకోవాలన్నట్టు. ఇక్కడ చూడండి ఇట్లా మార్కింగ్ వేసాను, రెండు దిక్కులు చూడండి పై వైపున వచ్చింది కదా, అది మెయిన్గా చూసుకోవాలన్నట్టు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకు నేనైతే చిన్నగా రౌండ్ కొంచెం ఇట్లా షేప్ వచ్చేటట్టు అయితే ఫ్రంట్ వైపు నెక్కి అయితే పెట్టాను. అది మీ చాయిస్ అనేది, ఏ బ్లౌజ్కి ఎలా నెక్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది అది మీ చాయిస్. నేను పైనుంచి లైనింగ్ కూడా కొంచెం అటాచ్ చేశాను చూసారా. అంటే కొన్ని క్లాత్ని బట్టి ఉంటుందండి, పైనుంచి ఆ లోపల నుంచి లైనింగ్ దిక్కు నుంచి అటాచ్ చేసేయాలి అని చెప్పేసి, అట్లయితేనే నీట్గా వస్తుంది అన్నట్టు. కొన్ని పైన వాటి నుంచి అటాచ్ చేస్తేనే నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి. అండ్ మనం ప్రింట్స్ కట్ బ్లౌజ్కి ఇట్లా పార్ట్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్. నేనైతే పైపింగ్ ఏమీ వేయలేదు, అది మీ చాయిస్. పైపింగ్ వేసి సేమ్ వన్ సైడ్ టంచుకతో వేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్కి నేను ఏమో రౌండ్ నెక్కే వేస్తున్నాను. చూసారు కదా మొత్తం డ్రాయింగ్ ఎట్లా వేసింది, దానిపైన మొత్తం కనిపిస్తుంది ఇట్లా. ఇక్కడ వచ్చేసి షేప్ కనిపిస్తుంది చూడండి, అది నేను ఇంతకుముందు కటింగ్లు చెప్పినట్టే మీరు కట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది అన్నట్టు. షేప్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా నేను బ్యాక్ వైపున కూడా ఇట్లా అటాచ్ చేసుకున్నాను. మనం అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇట్లా చేతితో ఇట్లా అనుకుంటే చాలండి, నీట్గా వస్తుంది, ఎక్కడ గుల్ల అనేది రాదన్నట్టు. అది కూడా బ్లౌజ్ని బట్టి ఉంటుంది. కొన్ని జారెడ్ క్లాత్లు ఉంటాయి చూడండి, వీటిని పై వైపున లైనింగ్ కింద పెట్టి పైనుంచి మెయిన్ క్లాత్ పెట్టి జాయింట్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు. ఇది కొంచెం పర్వాలేదు క్లాత్ అయితే. వెనకాల డాట్ పెట్టేసి నేనైతే ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి కూడా అటాచ్ చేసుకుంటున్నాను. కాజా పట్టికి వచ్చేసి కాటనే తీసుకోవాలి, బాగుంటుంది. లేదు అంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నీట్గా మంచిగా ఉంటే అదే తీసుకోవాలి. కొన్ని ఉంటాయండి ఇట్లా ఉక్సులు పెట్టేటప్పుడే ఇట్లా క్లాత్ అనేది పికిలేటి, అవి అయితే వేయకూడదు. ఆ క్లాత్ని బట్టి చూసి మనం
అని వేయాలి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ కూడా అటాచ్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. దీనికైతే బాహుబలి హ్యాండ్స్ పెట్టాను నేను. అండ్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 తీసుకున్నాను. అది మీ చాయిస్, ఎంత పెంచుకోవాలనుకుంటున్నా ఎంత పెంచుకోవచ్చు. అండ్ వెడల్పు వచ్చేసి నేనైతే 13 తీసుకున్నానండి. సరిపోతుంది, ఏ బ్లౌజ్కైనా దాదాపు సరిపోతుంది. ఇంకా మనకు పఫ్ బాగా రావాలి అనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవాలి, లేదు అంటే 13 వరకు అయితే సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఖర్చు పెట్టాను చూడండి, అక్కడ నుంచి అనేది మనకైతే పఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఉన్నది చూడండి, అది వచ్చేసి మనకు కుట్టుకు అనేది లోపల వైపున వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకుంటున్నాను. అండ్ మీ హ్యాండ్స్ని బట్టి ఎంత లెంత్ వింటారనేది మీ చాయిస్ అండి. నేనైతే సింపుల్గా చూపించేస్తున్నాను, మీకు కొంచెం ఐడియా ఉంటుందని. అండ్ కటింగ్ వీడియో క్లియర్గా పెట్టాను కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అయితే ఇలా పెట్టాను. లేదు మాకు అర్థం కాదే ఇది కూడా క్లియర్గా పెట్టమంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా పెడతాను. ఈ విధంగా చిన్నగా అండి, చిన్నగా పాయించు కంటే ఇంకా చిన్నగా ఇట్లా కుచ్చులు పెట్టేసేయాలి. అప్పుడు అనేది నీట్గా వస్తుంది. నేనైతే దీన్ని కటర్ని తీసుకున్నాను, దాంతోనైతే ఇంకా కరెక్ట్ వస్తుంది అన్నట్టు. మీ ఇష్టం, చేత్తోనే వస్తే చేత్తోనే పెట్టేసేయండి. అట్లా రెండు దిక్కు హ్యాండ్స్కి అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. మనం ఎక్కడైతే ఖర్చు వేసామో అక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. రెండింటికి మనం ముందే కట్ చేసుకోవాలి. ఒకదానికి వేసినాక ఇంకో దానికి మెజర్ చేస్తే సరిగా రాదన్నట్టు. చూసారా ఎంత బాగా వచ్చిందో. అండ్ సేమ్ మనం కింది వైపున కూడా అదే మెజర్ చూసుకోవాలి. ఇక్కడ ఎంత లెంత్ ఉందో అదే లెంత్ ఆపోజిట్ వేయాలి. సేమ్ ఒకే దిక్కు ఇట్లా వేయకూడదు, ఆపోజిట్ వేయాలి. ఇంతకుముందు చూడండి పైన వైపున వచ్చేసి ఇటు సైడ్ వేసాను కదా కుచ్చులు, ఇప్పుడు వచ్చేసి అటు సైడ్ వేస్తున్నాను. అట్లా ఆపోజిట్ వేస్తే ఏమంటే మంచి గుబురుగా అనిపిస్తుంది మనకు. చూడండి ఇంత నీట్గా వచ్చిందో ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. అందుకని ఎప్పుడైనా సరే పఫ్ హ్యాండ్స్ కుట్టామంటే ఆపోజిట్ వేయాలి, అప్పుడే లుక్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఈ కింది వైపున వచ్చేసి నేను బార్డర్ అటాచ్ చేస్తున్నాను. కింది వైపున లైనింగ్, ఆ మధ్యలో వచ్చేసి పఫ్ హ్యాండ్స్, ఆ పైన నుంచి వచ్చేసి బార్డర్ పెట్టాను. దీనికి లైనింగ్ అంటే పైపింగ్ ఏమి పెట్టలేదు, పైపింగ్ అవసరం లేదన్నట్టు. ఎందుకంటే గ్రీన్ కలర్ వచ్చింది కదా, వేరే సేమ్ కలర్ ఉంటేనేమో కొంచెం వేరియేషన్గా ఇట్లా కనిపించడానికి నేను పైపింగ్ పెట్టేదాన్ని. దీనికైతే పైపింగ్ పెట్టలేదు, అంటే మనకు గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి పైపింగ్ పెట్టలేదు. ఇది వచ్చేసి నేను నెక్ కోసం, బ్లౌజ్ నెక్ కోసం వచ్చేసి పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను. బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ కాబట్టి నేను గ్రీన్ కలర్ వేసాను. హ్యాండ్స్కి వచ్చేసేమో గ్రీన్ కలర్ కాబట్టి వైన్ కలర్ పైపింగ్ వేసాను. అంటే ఆపోజిట్ ఉండేటట్టు చూసి అట్లా వేసాను. ఇక్కడ చూడండి పైపింగ్ వేసిన చిన్న క్లిప్ అయితే మిస్ అయింది, అందుకని జస్ట్ 1 ఇంచ్ గ్యాప్తో మనం పైపింగ్ వేసినాక ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చేశాను నేను పైపింగ్ గురించి. పైపింగ్ వేసాక మనకు కుట్టు పాదం ఉంటుంది కదా, మిషన్ పాదం అండి, ఆ పాదంతో ఆ గ్యాప్లోనే వేసేసేయాలి. ఇక్కడ చూడండి నేను ఒక పాదం గ్యాప్ తీసుకున్నాను, ఆ గ్యాప్ సరిపోతుంది అన్నట్టు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, అంతకంటే తక్కువ వేసినా నీట్గా అయితే రాదు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఆ గ్యాప్ అయితే సరిపోతుంది అన్నట్టు. మీ చాయిస్, కానీ నేనైతే అలాగే వేస్తాను. మరి అలా వేస్తే అది గ్యాప్ వేసుకొని మనం అట్లా కుట్టేసుకున్నాక ఆ తర్వాత మనం బ్లౌజ్ని ఈ విధంగా అయితే నేను పైపింగ్ నడుముకు కూడా పైపింగ్ ఏమీ వేయలేదు అండి. ఇట్లా మన కాటన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను నడుము పట్టికి. అంటే మధ్యలో మనం ఎక్కడైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది జాయింట్ చేసామో అక్కడైతే కొంచెం ఫ్రీ పెట్టాలి, అప్పుడు మనకు బ్లౌజ్ అనేది లోపల ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు. చూడండి ఆ తర్వాత పైనుంచి కూడా ఒక చిన్న కుట్టేసుకోవాలి. ఆ తర్వాత లోపల మలిచి కుడతాం చూడండి. హెమ్మింగ్కి వేస్తే బ్లౌజ్ వచ్చేసి పెద్ద కుట్టు వేయాలి, లేదు మనం పైపింగ్ వేసేస్తామే లోపల నడుముకు కూడా పైపింగ్ వేసేస్తే ఫినిషింగ్ కూడా మనం చిన్న కుట్టుతోనే వేసేసేయాలి. చాలా నీట్గా వస్తే స్టిప్ ఉంటుంది అన్నట్టు, అందుకని చెప్తున్నాను. అలా వేసుకోవచ్చు అన్నట్టు. అండ్ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు అండి ఇక్కడ చూడండి నేను మిడిల్లో పెట్టాను కదా, ఆ విధంగానే పెట్టుకోండి, కరెక్ట్ వస్తుంది, ఇటు అటు జరగదు. అండ్ కొంచెం ఇటు అటు కూడా కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత 1 సైడ్ జాయింట్ చేసుకున్నాక ఇంకో సైడ్ కూడా ఉంటుంది కదా, అది కూడా జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ నుంచి జాయింట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తాను. మీరు కూడా కొంచెం కూడా హ్యాండ్స్ ఇటు అటు కాకుండా నీట్గా రావాలంటే ఇలాగే జాయింట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 దిక్కుల హ్యాండ్స్ అయితే సేమ్ ఇంతే అటాచ్ చేసుకున్నాడండి. ఆ తర్వాత మనకు మిడిల్లో ఉంటుంది కదా 4 భాగాలు అయితే మనం సేమ్ తీసుకోవాలండి, అప్పుడే లుక్ వస్తుంది బ్లౌజ్కు. ఫిట్టింగ్ అనేది ఇటు అటు కొంచెం కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. చాలామంది ఏం చేస్తారంటే వెనక్కి భాగం ఎక్కువ తీసుకొని ఫ్రంట్ భాగం తక్కువ తీసుకోవడం, లేదంటే ఫ్రంట్ భాగం ఎక్కువ తీసుకొని బ్యాక్ భాగం తక్కువ తీసుకోవడం, అలా చేస్తారన్నట్టు. అట్లా చేయకండి, 4 భాగాలు సమానం తీసుకోవాలి. ఒక్కటి వచ్చేసి కాజపట్టి మాత్రం ఎగస్ట్రాది, ఎందుకంటే మనకు లోపల వైపున ఉక్సులు కింది వైపున వెళ్ళిపోతుంది కాబట్టి అది లెక్కలకు తీసుకోవద్దు. చూసారు కదా ఇలా గ్యాప్ మనం పాదం ఎంతైతే ఉంటుందో అంత గ్యాప్తో కుట్టు
మనం వేసేసుకోవాలి. సంఖ కూడా రెండు కరెక్ట్ వచ్చేటట్టు పెట్టాలి, అప్పుడే బ్లౌజ్ చాలా బాగా నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ ఫినిషింగ్ కుట్లు మీరు ఎన్ని వేస్తారనేది మీ ఇష్టం అండి. నేనైతే ఇటు సైడ్ 4, అటు సైడ్ 4 వేసి లాస్ట్ ఫినిషింగ్ ఒక కుట్టు అయితే వేస్తాను. అట్లయితే మనకు క్లాత్ అనేది పోగులు వెళ్ళకుండా ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు. చూడండి ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా ఈ విధంగా ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. ఆ తర్వాత నేనైతే లెహంగా స్టార్ట్ చేశాను అన్నట్టు. అండ్ లెహంగా కొంచెం లెహంగా మనకు ఎంత అయితే లెంత్ కావాలి అంత పెట్టేసుకోవాలి, పైన ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయాలి. ఇక్కడ వచ్చేసి నేను లెహంగా బార్డర్ ఉంటుంది కదా కింద, ఆ బార్డర్కి అయితే ఫాల్ లాగా కుడుతున్నానండి. అట్లయితే మనకు క్యాన్ కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది అన్నట్టు. చూడండి నేనైతే ఎంత అయితే బార్డర్ ఉందో అంత నేను దానికైతే క్లాత్ పెట్టేసి కుట్టేసాను అన్నట్టు, మిషన్ కుట్టే వేసేసాను. లేదు అంటే మీరు చేతితో కూడా కుట్టియచ్చు. కొంచెం మీకు కాస్ట్లీ లెహంగాస్ ఉన్నాయనుకోండి దానికైతే చేతితో కుట్టి చేసేయండి. కొంచెం నార్మల్ ఉన్నాయంటే మిషన్ మీద వేసేసేయండి, నో ప్రాబ్లం. అది కుట్టులోనే కలిసిపోతుంది అన్నట్టు, మనకి ఏం పెద్దగా కనిపించదు. అండ్ లెహంగాకు వన్ సైడ్ నుంచి మనం పోగులు వేయలేకుండా ఏ క్లాత్ అయినా సరే వన్ సైడ్ అయితే ఇట్లా మనం ఫినిషింగ్ ఇచ్చేసేయాలి, అప్పుడే మనకు ఏ పోగులు అనేది బయటికి రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫీల్స్ పెడుతున్నాను కదా, 1 ఇంచుతో పెట్టండి అండి, అది అట్లయితే నేను లుక్ బాగా వస్తుంది. లేదు తక్కువ ఉందో అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకొని పెట్టండి, 2 ఇంచెస్లో ఇట్లా పెట్టండి. నేనైతే 1 ఇంచుతో ఫీల్స్ పెడుతున్నాను, సరిపోతుంది అన్నట్టు. ఎందుకంటే 4 మీటర్స్ ఉంది అండి, ఇది పళ్ళు తీసేసినాక 4 మీటర్ అయితే నాకు మొత్తం శారీ అనేది ఉందన్నట్టు. 4.5 ఉందన్నట్టు. గేర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారా ఈ విధంగా. ఆ తర్వాత నడుము పట్టి అనేది అటాచ్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఇక్కడ చూడండి నేను లోపల లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను. ఆ తర్వాత నేను పైన బార్డర్ వచ్చింది కదా గ్రీన్ కలర్, అది కింద బార్డర్ కూడా ఉంది, పైన నడుముకు కూడా అదే పెట్టాలని చెప్పేసి రెడీ అయిపోయిందండి. ఇది మీషో నుంచి తీసుకున్నది, ఇట్లా బుట్ట ఇదైతే ఇట్లా స్టిచ్చింగ్ చేశాను. చూడండి బాబులీ హ్యాండ్స్, ఈ విధంగా బాబులీ హ్యాండ్స్, వెనకాల వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇలా వచ్చింది అన్నట్టు. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఇచ్చాను చిన్నగా రౌండ్ నెక్. హ్యాంగింగ్ చూసారా ఎంత బాగుందో. అండ్ దీనికి లెహంగా అయితే ఇది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, దీనికి కింది వైపున ఇట్లా ఫాల్ వేస్తాం కదా శారీస్కి, అట్లా దీనికి బార్డర్కి అయితే మొత్తం ఇట్లా పాలిష్ క్లాత్ అటాచ్ చేశాను. అట్లా ఉంటే మనం క్యాన్ వేసుకున్నట్టే ఉంటుంది అన్నట్టు, అందుకని చెప్పేసి అట్లా అటాచ్ చేశాను. చూడండి ఇది లుక్ ఓవరాల్గా. ఇది బ్లౌజ్ చూసారు కదా. దీనికి వచ్చేసి దుప్పట అయితే గ్రీన్ కలర్ తీసుకున్నారట వాళ్ళు. ఇది ఓవరాల్ ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.